దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాము. దేవుడు ఈ అవకాశం ఇచ్చిన ఆ గొప్ప దేవుడికి కృతజ్ఞతలమై ఆయన సన్నిధిలో ఉండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక. దేనికి పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక? ఎందుకు ఈ యొక్క కనిపెట్టు కూడిక శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు? కారణం దేనికంటే రేపు పునరుద్ధానంలో మనం పాలిభాగస్థులం కావాలని, ప్రభువుని సొంతం చేసుకొని ఈ వారం అంతా ప్రభుతో మనం ఉండటానికి, ప్రభు మనతో ఉండటానికి ఈ యొక్క కనిపెట్టు కూడికలో కనిపెట్టి ప్రభువుని సొంతం చేసుకోవటం కోసమే ఈ యొక్క పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడి ఈ వారం అంతా ఎక్కడెక్కడ అబద్ధాలాడి, మరి చీకటిలో, మరి లోక సంబంధమైన వారితో సహవాసాలతో, మరి నోటి ద్వారా, సూపు ద్వారా, మన యొక్క క్రియల ద్వారా ఏదో ఒక ద్వారా పాపంలో పడకుండా ఆ పాపం అంతా కడిగి వేసుకొని రేపు పునరుద్ధానపు ఆదివారంలో ప్రభువుని పరిశుద్ధులై ఆయన్ని స్తుతించి ఆరాధిస్తేనే ఆయన మహిమపరచబడతాడు. అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకోసమే ఈ యొక్క కనిపెట్టు కూడిక. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, మంచివాళ్ళు ఈ కూడికను మిస్సుగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కూడిక చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, విలాప వాక్యాలు మీకు కొద్ది నిమిషాల్లోనే మీకు మంచి విషయాలు తెలియపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభు సర్వకాలము విడనాడడు. ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ చాలు 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 చాలు. మనకు కావాల్సింది ప్రభు మనల్ని విడనాడడు. అదే మనకు కావాల్సింది. ఎట్లా విడనాడడు, ఏ విధంగా విడనాడడు, మనం ఎలా ఉంటే విడనాడకుండా మనల్ని కాపాడతాడు. ఆయన ఎప్పుడు కూడా సర్వకాలం అంట. కొంతమంది కొంతకాలం, లేకపోతే కొంతకాలం ఏదో మనతో కలిసి ఉంటారు, మనల్ని ఏదో ఆదరిస్తారు. కానీ ప్రభు సర్వకాలం విడనాడడంట. ఈ లోకంలో ఎవరైనా సరే మనల్ని విడనాడతారు. భార్య భర్తనైనా, భర్త భార్యనైనా, తల్లి బిడ్డనైనా, బిడ్డ తల్లినైనా, ఈ లోకం కూడా ఆఖరికి మనల్ని విడనాడుద్ది. కానీ ప్రభు మనల్ని సర్వకాలం విడనాడడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, ఒక నీతిమంతుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఏదో తెలిసి తెలియనటువంటి వాళ్ళు విడనాడితే వాళ్ళకి తెలియదులే, విడనాడతారు, ఈ మనుషుల్ని ఎవరిని నమ్మకూడదు అని చెప్పని అనుకుంటాం. నీతిమంతులు విడనాడతారా? చెప్పండి. నీతిమంతులు విడనాడతారా? నీతిమంతులు విడనాడతారా అనే దాని గురించి మీకు విషయాన్ని మీకు చూపిస్తాను. అసలు నీతిమంతులు విడనాడటం ఏంటి? నీతిమంతుడే విడనాడితే ఇక తాత్కాలికమైనటువంటి లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా మనల్ని విడనాడతాడు. మరి ఇక నీతిమంతుడే విడనాడు ఉద్దేశిస్తే, యేసేపు గురించి గొప్పగా చెప్తారు. యేసేపు చాలా మంచివాడు. అతడు నీతిమంతుడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అతని గురించి. అలాంటి వ్యక్తి ఒకరోజు రహస్యంగా తన భార్యని విడనాడ ఉద్దేశించను. భార్యని రహస్యంగా విడనాడ ఉద్దేశించను. నీతిమంతుడే. యేసేపు దేవుడు చెబితే ఇంటడు. దేవుని మాట వినే ప్రతి ఒక్కళ్ళు నీతిమంతులే. దేవుని మాట ఎవరైతే త్రోసివేస్తారో, వినకుండా
వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తారో వాళ్ళు నీతిమంతులు కారు. మరి దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడుచుకునేటటువంటి ఈ నీతిమంతుడు తన భార్యని విడనాడ ఉద్దేశించిండు. చదవండి, 1 అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక భార్యని అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దేవుని యొక్క బిడ్డలారా, ఈయన నీతిమంతుడు, రహస్యంగా విడనాడ ఉద్దేశించును. అయితే నా ప్రభువు ఆమెను విడనాడ ఉద్దేశించినప్పుడు అతనికి ఒక స్వప్నంలో ఒక దూతను పంపించి స్వప్నంలో ఒక విషయాన్ని తెలియపరిచిండు. హలో యోసేపు, ఈమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. అడ్డగోలుగా ఆ గర్భం రాలేదు. ఆమె ఎలాంటిదో నీకు తెలుసు. తెలిసి ఈమెని బహిరంగంగా విడనాడితే బాగోదేమో, రహస్యంగా విడనాడదామని మనసులో అనుకుంటున్నావు. నువ్వు అలా అనుకోవటానికి వీల్లేదని దేవుడే వచ్చి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి ఆ స్త్రీని చూసి ఆ స్త్రీకి ఏ అవమానం రాకుండా, ఏ బాధ రాకుండా వచ్చి తన భర్తకి తెలియపరిచిండు. ఏమని తెలియపరిచిండు? అయ్యా, ఈమె పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భాన్ని ధరించింది, కానీ ఇంకా వేరే కాదయ్యా, ఆమెను విడనాడొద్దు, ఆమెను దగ్గరికి తీసుకోమని చెప్పని చెప్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పరిశుద్ధాత్మ అంత శక్తి అనమాట. ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భాన్ని ధరించింది. ఇప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనం కూడా ప్రభువుని మన హృదయాల్లోనికి తెచ్చుకోవాలి. తెచ్చుకొని మనం కూడా గర్భవతులం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే దేవుని యొక్క బిడ్డలారా, మన వాక్యం అటు కాదు. మన వాక్యం ఏంటంటే, ప్రభు సర్వకాలం విడనాడడు. ఈ లోకంలో ఏదైనా మనల్ని విడనాడుద్ది. నీకేదైనా విడనాడదు అన్న గ్యారెంటీ ఉంటే చేతులు ఎత్తండి. లేదు. నేను ట్రైన్లో కూర్చొని ఆలోచించుకుంటూ వస్తున్నా. ఏమనంటే, భార్య భర్తను విడనాడుతాడో, భర్త భార్యను విడనాడుద్ది, తల్లి బిడ్డను విడనాడుద్ది, ఆఖరికి శరీరం కూడా మనల్ని విడనాడుద్ది, ఈ లోకం కూడా విడనాడుద్ది. నా ప్రభు అయితే సర్వకాలం మనతోనే ఉంటాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక అని మనసులో అట్లా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అందుకని దేవుని యొక్క బిడ్డలారా చూడండి, అందులోని ఒక మాట చదువుకొని 3 విషయాలు మీకు ముచ్చటగా 3 విషయాలు చెప్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 28, 29 అనుకుంటా. కాదు 38, 39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా విడనాడదు, విడబాపదు. మన ప్రభు మనల్ని సర్వకాలం ఆయన మనల్ని కాపాడుతాడు. సర్వకాలము విడనాడకుండా, ఎడబాయకుండా ఆయన హత్తుకొని ఉంటాడు అన్నమాట. చూసివా, ఏదైనా కూడా మనల్ని విడనాడుద్దంట. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటి? దీన్ని బట్టి లోకంలో మనం ఇక దేనిని నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు, దేని మీద మన మనసు ఉంచకూడదు. ఏది కూడా నమ్మజాలన్నది.
నమ్మకం లేనటువంటి ఈ లోకంలో మనం ఉన్నాము గనుక నమ్మకమైన వాడు మనకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను మనం సొంత రక్షకుడుగా మన హృదయాల్లో చేర్చుకోవాలి. రేపు మనం ఒంటరిగా వెళ్ళిపోయేటప్పుడు మనకి ఎవరు తోడుండరు. మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనకు తోడై ఉంటాడు. మనం ఎలా వచ్చామో ఎలా పోతామో అనేది కాదు, కానీ మనం ఎలా వచ్చామన్నది కాదు, కానీ ఇప్పుడు ఎలా ఏంటి అనేది మనం ఇప్పుడు జాగ్రత్త పడాలి. అందుకే మనం భక్తి చేసుకోవాలి. అందుకే ప్రార్థనకు మనం నడిపించబడాలి. దేవుని దగ్గర మనం నేర్చుకొని ఆ ప్రకారంగా మనం జీవించాలి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. ఎంత మంచిగా ఆలోచించుకుంటే అంత మనకి మంచి జరుగుద్ది. కనుక దేవుని యొక్క బిడ్డలారా, మీకు 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, దేవుడు ఎవరిని విడనాడడు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా, తన జనులను విడనాడడు. బాగా వినండి, తన జనులను ఆయన విడనాడడు. అంటే ఆయన జనులుగా ఉండాలి, ఆయన ప్రజలుగా ఉండాలి, ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. మనం ఈ లోకంలో మన తల్లిదండ్రికి మనం పుట్టాం. దేవుడు ఎలా ఉంటాడనేది పుట్టిన తర్వాత తెలుసుకోవటమే. తెలుసుకున్న తర్వాత దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉంటారో ఆయన జనులను ఆయన విడనాడడు. 1 శామ్యూయేలు పుస్తకం 12వ అధ్యాయం 22వ వాక్యంలో ఆయన జనులను ఆయన విడనాడడు. చదవండి. 12వ అధ్యాయము 1 శామ్యూయేలు గ్రంథం 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఈ లోకంలో ఇక మనం ఆయన జనులుగా మనం జీవించాలి. మన యొక్క జీవన విధానం ప్రతిదీ కూడా ఆయన బిడ్డలుగానే. ఎక్కడైనా సరే కొంతమంది ఆయన బిడ్డలు అనిపించుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఉంటారు, సిగ్గుపడి నటిస్తారు. అమ్మో వీళ్ళు క్రైస్తవులంట, వాళ్ళ దేవుడు కదా వీళ్ళ దేవుడు కదా అని చెప్పని ఇటు ఎటకారంగా మాట్లాడే ప్రతి మాట సాతాను మాట అని మనం చాలా జాగ్రత్తగా మనం నిర్ణయించుకోవాలి. అలాంటి మాటలు మన హృదయంలోకి కూడా రాకూడదు. ఎవరైనా అనకపోయినా మనసులో నీకు నువ్వే ఊహించుకొని నువ్వు అక్కడికక్కడే వెంటనే సాతాను బిడ్డ అనిపించుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు కొంతమంది. అలా చేయకూడదు. దేవదూతలైనను, ప్రధానులైనను, అధికారులైనను, లోతైనను, ఎత్తైన, పల్లమైనను, పర్వతములైనక ఏదైనను ఏదైనా నిన్ను ఎడబాప నేరదని దేవుని వాక్యం మనం చూశాం. మరి అలాంటప్పుడు వీటన్నిటికంటే నీ చుట్టూ ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి వాళ్ళు, దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు, దేవుని బిడ్డలుగా వాళ్ళు అనిపించుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేటటువంటి వాళ్ళ మనసుతో నీకేం పని? వాళ్ళకి లోకంలో ఎకరాలు భూములు ఉండొచ్చు, కోట్లు డబ్బు ఉండొచ్చు, వాళ్ళకి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ఉండొచ్చు, వాళ్ళకి ఎంతైనా ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలు అనిపించుకున్న వారిని ఆయన విడనాడడు. ఆయన ప్రజలను, వీళ్ళతో మనకు అవసరం లేదు, ఇలాంటి వాళ్ళతో మనకు అవసరం లేదు. దేవుని ప్రజలుగా మనం ఉండాలి. ఆయన అంటున్నాడు, ఆయన ప్రజలను ఆయన విడనాడడు. ఆయన ప్రజలుగా మనం జీవించినప్పుడు మనల్ని ఎప్పటికీ విడనాడడు. ఎక్కడైనా సరే నేను క్రైస్తవుడని, నేను దేవుని బిడ్డని, నేను యేసయ్య బిడ్డని,
గుండెల మీద చేయి వేసుకొని ధైర్యంగా చెప్పగలగాలి. చాలామంది నటించే వాళ్ళు ఉంటారు. ఒకరోజు నేను నా పేరు ఇంతకు ముందు రామశాస్త్రి అని అనగంలోనే అంత చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా అన్నిలు అనమాట. అవునా అంటున్నారు. ఎవరు మూసుకున్నాను అన్న. దేవునికి నేను క్రైస్తవుని అని చెప్పాను అన్న. క్రైస్తవుడివే అని అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. చాలా ఇలాంటి మనల్ని ట్రాక్ తప్పిందనుకో, మొన్న ఈ మధ్య ట్రైను కూలిపోయింది తెలుసా? అట్లా అయిపోద్ది మన జీవితం. అలా చేసుకోవద్దు. అలా చేసుకోకుండా చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలుగా మనం బండ గుద్దినట్లు గుండెల మీద ముద్ర వేసుకోవాలి. ఆయన జనులను ఆయన విడనాడడు, ఆయన ప్రజలను ఆయన విడనాడడు. ఆయన ప్రజలుగా చేసుకోవటం కోసం ఆయన మనల్ని ఈ విధంగా మందిరాలు కట్టించుకొని ప్రజలను నడిపించుకొని ఆయన ముద్రించుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చదవండి, ఏం చదివి మనం? మొదటి సామ్యుయేలు 12:22. తర్వాత దానికి లింక్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటకి లింక్ ఉంటుంది. ఆయన ప్రజలను సర్వకాలము విడనాడడు. జకర్యా 9:16. 9:16 జకర్యా. ఆయన ప్రజలుగా ఉండటానికే మనం నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించుకొనున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోండి, మంచి మంచి రెఫరెన్స్లు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన దేశమందలి, ఆయన దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో పడిపోయి వాళ్ళు బానిసలై ఎట్టి చాకిరీ చేశారు ఫరో దగ్గర. ఆ ప్రజలు అనుకుంటున్నారు, అయ్యో మాకు ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించే మా దేవుడు లేడని మొరపెడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది బానిసత్వంలో ఉన్నారు. అప్పుడు ఫరో నుంచి ప్రజల్ని విడిపించి దేవుడు ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి తీసుకుపోయిన తర్వాత మళ్ళీ పాపంలో పడిపోతున్నారు. మళ్ళీ దేవుని యొద్దకు వస్తున్నారు, మళ్ళీ పాపంలో పడిపోతున్నారు. కొంచెం ఎడమైతే చాలు, కొంచెం మోసే కొంచెం దూరం అయినందుకే వెంటనే మళ్ళీ పాపంలో పడిపోతున్నారు. తన ప్రజలు పడకుండా కాపాడుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రజలను కాపాడుతూనే ఉన్నాడు. కాపాడుకుంటూ ప్రజలను కాపాడుకోవటంలో కూడా చాలా కష్టం ఉంటుంది. సేవకులకు చాలా భారం ఉంటుంది. సేవకులు ఒక్కొక్క సమయంలో ఈ ప్రజలంతా ఏంటి చర్చిలో కనపడలేదు, మందిరంలో కనపడలేదు, ఈ పరిశుద్ధ జీవితం లేకుండా మనం ఈ సముద్రం అని పాపం అని లోకంలో నుంచి తీసుకొని మంచి మార్గంలో తీసుకొచ్చి వారిని మంచి మార్గంలో ఉంచి మంచిగా వీళ్ళు శుద్ధీకరిస్తే, అప్పట్లో బాప్టిజం అంటే సముద్రంలో దాటిపోవటమే బాప్టిజం.
ఇప్పుడేమో నీటిలో తీసిపోయి ముంచి లేపటం బాప్తిసం. వాళ్ళు మళ్ళీ పాపంలో పడిపోయారు. మోసే కొంచెం వాక్యం తీసుకురావటానికి దేవుని వద్దకు వెళ్ళిండు. కనిపెడతా ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రభువా, నీ ప్రజలకు మరి ఎట్లా నాకు తెలియదు కదయ్యా, మరి నీ ప్రజలను మంచి మార్గంలో పెట్టాలి కదయ్యా, మరి నీ ప్రజలకి నేను ఏం బోధించాలయ్యా, ఏం చేయాలయ్యా, మరి నాకేం తెలియట్లేదయ్యా, మరి వారిని తీసుకొచ్చాను, మరి ఏంటయ్యా అని చెప్పానంటే అప్పుడు పరిశుద్ధ లేఖనాలు 10 ఆజ్ఞలు 2 పలకలు ఇచ్చి పంపించాడు. తీసుకుని వచ్చేళ్ళకి ప్రజలు లేరు, అంత గందరగోళంగా ఉన్నారు. ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు అని చెప్పని పాపం మోసే కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటాను. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, నేను ఎందుకు ఇలాంటి విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, దేవుని బిడ్డలమైన మనము, నాగటమైన చెయ్యి వేసిన మనము మరలా వెనక్కి తిరిగి చూడకూడదు, మరలా లోకం వైపు చూడకూడదు. ఎందుకంటే లోకంలో ఏమీ లేదని మీకు ముందు వివరించాను. ఈ లోకంలో ఏమీ లేదు, నువ్వు ఏదన్నా పట్టుకొని ఊగులాడటానికి. పట్టుకొని ఏదో ఊగులాడి ఏముందని ఊగులాడుతాడా? అంతే కదండి. ఏముందని? ఏమీ లేదు. మనుషులంతా మాయలోకం, మాయ ప్రజలు. దెయ్యాలు మనుషుల్ని మాయ చేస్తున్నాయి. దెయ్యాలు మాయ చేస్తున్నాయని మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా దెయ్యం మాయలో నువ్వు కూడా పడిపోయి కాసేపు ఇట్ట సరదా చేసుకుందామని చెప్పని ఒంటికి దురద వచ్చినట్టు, దేవునికి స్తోత్రం కలుగును. దురదతో సమానం అది. నిజమండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా జాగ్రత్తగా మనం కనిపెట్టాలి. కనిపెట్టుకునే రోషం కలిగి పెద్ద పెద్ద పాస్టర్లు అనే వాళ్ళనే ఈ సైతాన్ గాడు జల్లిస్తూ ఉన్నాడు. పాస్టర్లు ఊరికనే పడిపోయిన పాస్టర్లు చాలామంది ఉన్నారు. చాలామందిని పడగొడతా ఉంది సైతాను. స్టాండర్డ్ లేకుండా చేస్తుంది, దేవుని ప్రజలుగా లేకుండా చేస్తుంది. దేవుని ప్రజలుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి. ఆయన బిడ్డలను ఆయన విడనాడు, ఆయన జనులను ఆయన విడనాడు. ఆయన జనులుగా మనం ఉండటం కోసమే ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. ప్రభు సర్వకాలం విడనాడు. ఈ లోకంలో నీకు ఏ ప్రభు ఉన్నాడో చెప్పు. ఏ ప్రభు ఉన్నాడు? ప్రభువులు ఉండారా? పనికి మాలిన ప్రభువులు ఏడున్నారు? అంత దేనికి? అసలు వాళ్ళ మనం ఏదన్నా వాళ్ళ గురించి మనం ఏదన్నా వాళ్ళ గురించి వాళ్ళ చరిత్ర గురించి మనం వివరిస్తే అసలు ఏమీ ఉండదు కదా. మన ప్రభువు గురించి, ఆయన చరిత్ర గురించి ఒకసారి ఆలోచించండి. ప్రభు ఎలాంటివాడో తెలుసుకుంటా ఉండండి చాలు. అలా తెలుసుకుంటా ఉంటుంటేనే నీకు మహిమమైన మహిమ వస్తూ ఉంటుంది, మారిపోతూ ఉంటావు. ఆయన ప్రభు అంటే. అంతేగాని దేవుళ్ళలో తప్పులుండవు. దేవుడు తప్పు చేస్తారండి? దేవుడు పాపం చేస్తారా? దేవుడు పెళ్ళిళ్ళు చేసుకుంటాడా? దేవుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారండి? దేవునికి స్తోత్రం కలుగును కాదు. దేవుడికి పెళ్ళి ఎందుకు? దేవుడు కాకపోతే పెళ్ళి. దేవునికి పెళ్ళి ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులకే పరిశుద్ధుడు. ఆయన ఎప్పుడు ఎల్లకాలం యుగాలు, ఆయన సర్వకాలం ఆయన పరలోకంలో ఉండేటటువంటి దేవుడు. యుగములు ఆయన జీవించే దేవుడు, మరణం లేని దేవుడు. అందుకే సర్వకాలం అంటే ఇంకెన్నటికీ ఎప్పటికీ నిన్ను విడవడనమాట. అలాంటి బ్రతుకు మనకు కావాలి, అలాంటి జీవనం మనకు కావాలి, అలాంటి మార్గం మనకు కావాలి, అలాంటి చోట మనం నిలిచి ఉండాలి. అందుకని తన జనులను ఆయన దేశమందలి ఆయన వారిని మందను ఎలా కాపరి రక్షించుకొనును అలాగా వారి ప్రజలను ఆయన విడనాడడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, మొట్టమొదటిది తన జనులను విడనాడడు. రెండవది, ఆత్మ కొరకు దీనులైన వారిని ఆయన విడనాడడు.
ఆత్మ కొరకు దీనులైన వారిని. ఆత్మ 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 కావాలి. ఈ ఆత్మ నీలో ఉన్న ఆత్మ దేనికి పనికిరాని ఆత్మ. ఈ ఆత్మ ఎటు పడితే గాలి ఇటు చిరితే అటు పోయితే, అటు చిరితే ఇటు వచ్చింది. గడ్డి పీసు కనుక ఎలా వంగి లేస్తో అలా లేస్తా ఉంటుంది. నీ ఆత్మ ఎక్కడ పడిపోయిద్దో తెలియదు. దేవుని ఆత్మ అయితే ఇక నిన్ను అలా నిలబెట్టుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వకాలం నిన్ను కాపాడుద్ది. ఇక నిన్ను ఎడబాయడో ఎప్పుడు కూడా నిన్ను కొనకుండా కాపాడతాడు. అలా కాపాడబడాలంటే ఆత్మ కొరకు దీనులై ఉండాలి. ఇది ఆత్మ కూడిక, ఇది పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక. ఈ కూడికకు నువ్వు ఏదో ఉండి రేపేదో వచ్చి నువ్వు అసలు దేవుణ్ణి ఆరాధించటమే తెలియకుండా ఏమి లేకుండా ఇష్టానుసారంగా ఉండి రేపు పునరుద్ధానపు ఆదివారం నువ్వు వచ్చి ఎంత ఆరాధన చేసినా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ భక్తి వ్యర్థమైపోద్ది, వేస్ట్ అన్నమాట. అందుకని ఆత్మ కొరకు దీనులైన వారిని విడనాడడు. ఆత్మ కొరకు దీనులు కావాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 17వ వచనం. 41:17. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. దేవునికి స్తోత్రంగా. దేవుని యొక్క బిడ్డలారా, అమ్మా, ఇశ్రాయేలీయుల దేవుడైన నేను వారిని విడనాడను. అందుకని దేవుని యొక్క బిడ్డలారా వినండి, ఆత్మ కొరకు దీనులైన వారిని ఆయన విడనాడడు. నీళ్లు లేని చోట ప్రజలు వెతుకుతున్నారు. నీళ్లు లేనంటే ఆత్మ లేని చోట తిరుగుతున్నారు. ఆత్మ లేని చోట నువ్వు తిరిగితే నీకు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? నీ దప్పిక ఎక్కడ ఆరుద్ది? నీ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుద్ది? నీ బాధల నుంచి నువ్వు ఎలా బాధల నుంచి తప్పించబడతావు? నీ ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, నీకున్నటువంటి సమస్యల నుంచి, నీకు వస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి రోగాలు, అనేకమైనటువంటి ఇంట్లో రకరకాల దెయ్యపు భయంకరమైనటువంటి శక్తులు ఇంట్లో తాండాంగం చేస్తుంటే, తల్లి బిడ్డకి బిడ్డ, తల్లికి అత్త, కోడలకి కోడలు అల్లుడికి, ఇలా ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళకి పడకుండా చెలుగుతూ ఉంటే నీకు దప్పిక ఎక్కడ ఆరుద్ది? దప్పికంటే దేవుని ఆత్మ అనే చోట నీకు దప్పిక తీరుద్ది అన్నమాట. ఇప్పుడు మనకి ఆత్మకి దాహం అంటే ఏంటో చెప్పానా? ఈ వాక్యమే మన ఆత్మకి దాహం. అంటే ఈ వాకు, ఈ పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకుంటారో, ఆత్మ కలిగి ఉంటారో, ఆత్మ కలిగినటువంటి చోట నీకు దప్పిక తీరుద్ది అన్నమాట. అంటే ఆత్మ కలిగినటువంటి సంఘంలో చాలా మంది అంటారు కదా, ఆత్మ కలిగిన సంఘం ఏంటి, వాక్యం చెబుతున్నాం కదా, అది ఇది గుడ్డు గూసి అంటారు. వాళ్ళల్లో ఉన్నటువంటి క్రియలు బావు, వాళ్ళలో ఉన్నటువంటి అలవాట్లు బావు. వాళ్ళు లోక సంబంధంగా సినిమా యాక్టర్ లాగానే రకరకాల డిస్కోలు, రకరకాల పిచ్చి పిచ్చి అన్ని తగిలించుకొని వాళ్ళు పెద్ద స్టైల్గా సినిమా యాక్టర్లాలు ఉంటారు, కానీ దేవుని సేవకులాలు ఉంటారండి వాళ్ళు. అలాంటి వాళ్ళు చెప్పే మాట దేవుడు ఎందుకు వింటాడు? అలాంటి వాళ్ళు చెప్పే మాట దేవుడు వినడు. దేవుడికి ఇష్టమై దేవుడిచ్చిన నీళ్లు త్రాగి దేవుని ఆలోచన ప్రకారం దేవునికి ఇష్టమైనటువంటి ఆ మార్గంలో నడిచేటటువంటి సేవకుడి దగ్గరకు వస్తే దప్పిక తీరుద్ది. ఆ మందిరానికి రావాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళ దప్పిక తీరుద్ది. నీళ్లు లేని చోట వెతుకుతున్నారు ప్రజలు. నీళ్లు లేని చోట అంటే ఆత్మ లేని చోట, ఆత్మీయత లేని చోట, దైవం లేని చోట, దేవునికి ఇష్టం కాని చోట. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ స్థలములలోనే నివసించువాడు. పరిశుద్ధ స్థలం అంటే మనమే పరిశుద్ధ స్థలముగా ఆయనకి మనం ఉండాలి. పరిశుద్ధ స్థలం అంటే ఇంకెక్కడా కాదు, మనమే ఆయనకు పరిశుద్ధ స్థలం. మరి మనమే పరిశుద్ధ స్థలం అయినప్పుడు అది ఆయన మనలో ఉన్నప్పుడే అది పరిశుద్ధ స్థలం. అప్పుడు మనలో ఆయన లేకపోతే పరిశుద్ధ స్థలం కాదు. అంటే మనలో ఎంత పరిశుద్ధత, ఎంత సమర్పణ, ఎంత విధేయత మనలో ఉంటే దేవుడు మనతో ఉంటాడో.
దేవునికి ఇష్టం కాకుండా ఎట్లా ఉంటాడు? నేను ఒకసారి ఒక సేవకుల దగ్గర ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడు మంచిగా ఇదంతా సౌరం చేసుకుని శుభ్రంగా మంచిగా జాగ్రత్తగా పద్ధతిగా మంచి ప్రతిష్ట వస్త్రాలు కట్టుకొని చాలా క్రమంగా అక్కడికి వెళ్ళి నిలబడాలకే ఈయన పాస్టర్ గారు అని చెప్పని అప్పుడు లోపలికి రానిచ్చారు. నాతో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు చిరత పుల్లాలు ఇట్ట మేసం మేలేసుకొని బ్రహ్మాండంగా స్టైల్గా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మేసం పెట్టుకొని దానికి రంగేసి ఈ క్రాప్ ఇంకొక ఓటగా పెట్టుకొని బ్రహ్మాండంగా స్టైల్గా ఇట్ట పెట్టి మళ్ళీ షర్టు ఇట్ట పెట్టుకొని వచ్చి నిలబడ్డారు. వాళ్ళ పిల్లల లోపలికి పాస్టర్లే వాళ్ళు పాస్టర్లే, నాతో పాటు వచ్చిన వాళ్ళ లోపలికి రానిలా రూమ్లోకి. వాళ్ళు టీపీఎం వాళ్ళు, దేవునికి స్తోత్రం కలుగునుగా, లోపలికి రానిలా. మా వాడు పెద్ద పైన గుండి పెట్టకుండా పెద్ద స్టైల్గా వచ్చిండు. వాడిని గదివారు. రే గుండి పెట్టుకోకుండా ఎవడరా తెక్కలోడా, పాస్టర్ గారు కొడుకు అయ్యండి, ఏం పంటారు నీకు అని గబగబ గుండి తీసుకొచ్చి ఇచ్చేళ్ళకి సరే అని పెట్టుకో. అసలు ఒప్పుకోరు. అంత క్రమం ఉండాలి, అంత పరిశుద్ధత ఉండాలి, అంత ప్రతిష్ట వస్త్రాలు ఉండాలి. అంతలా ఉంటేనే దేవుడు అక్కడ ఉండేది. ఆ రూమ్లోకి రూమ్లోకి వస్తే అది పరిశుద్ధ స్థలం, అపవిత్రం అయింది, దేవుడు బాధపడతారు. అక్కడ లేకుండా పోయినానుకో మళ్ళీ వాళ్ళకి దెయ్యాలు వచ్చి కూర్చుంటే వాళ్ళు చిరాకు అయిపోరని. పరిశుద్ధంగా జీవించే సేవకుల్లోనే ఇంత భక్తి ఇంత ఇది ఉంటే ఆఫ్టర్ ఆల్ మరి విశ్వాసులు ఎంత జాగ్రత్తగా ఉండాలి? విశ్వాసుల్లో మార్పు రావాలా లేదా? మరి అలాంటి సేవకుల దగ్గరికే నడిపించబడాలి. పరిశుద్ధంగా జీవించే సేవకుల దగ్గరికి నడిపించబడితేనే నీ దప్పిక తీరుద్ది. యాడికి పడితే ఆడికి వాడి దప్పికే తీరకపోతే, ఆ సేవకుడు దప్పికే తీరకపోతే అక్కడికి పోతే నీ దప్పిక తీరుద్ది. అంతే కదండి. ఇప్పుడు నా దప్పిక తీరి ఈ లోకం మీద నాకు ఆశలు కోరికలన్నీ చచ్చిపోయి ఇక దేవుని మీద ఆశ ఉండి నాకు ఇక దేవుడే అని చెప్పని నేను ఆ కోరికలతో జీవించినప్పుడే నాకు దప్పిక తీరినట్టు. ఇప్పుడు అలాంటి చోటకు వస్తే నీకు కూడా నీళ్లు దొరుకుతాయి. ఆ నీళ్లు తాగితే నీకు కూడా దప్పిక తీరుద్ది. పాపం అనే దప్పిక ఇక ఉండదన్నమాట. పాపం అనే దప్పిక, ఆలోచన అనే దప్పిక, మన మనస్సు, మన ఆలోచన, మన ఆత్మకి దప్పికుంటుందండి. ఆలోచనకి ఎక్కువ కోరికలు. శరీరం ఆకలి వేరు, ఆలోచన ఆకలి వేరు. ఆలోచనకి మహాదప్పిక ఎక్కువ, శరీరానికి తక్కువే. కాసిన నీళ్లు గట్టిగా పోతే ఇక ముక్కుల్లో నుంచి నోట్లో నుంచి వస్తాయి, సరిపోయిద్ది, చల్లగా ఉంటుంది. ఆలోచనకి ఎంత కావాలనుకున్నాం. ఒక్కొక్కసారి కొంతమంది అయితే జుట్టు పీక్కొని అసలు మామూలుగా చిరాకెక్కి చిన్నపిల్లల్ని ఎగబడి అని బాదుతారు. ఆ పిల్లలు ఏది మా అమ్మ కొడుతుందని చెప్పి అదురుపోయి కేకలు వేసుకుంటాం, అయ్యో వామ్మో ఏంది అది, దానికి ఏమైంది, దెయ్యం పట్టింది, అట్ట కొడుతున్నా పసిపిల్లలను పట్టుకొని అని చెప్పనే పక్కమ్మటి ఇంటోళ్ళు. ఇక్కడ చూడబోతేనే ఈ భయంకరమైనటువంటి కోపం, తాపం, ఇవన్నీ ఆలోచనలు అయ్యో ఆలోచించి ఆలోచనకి సరిపోవట్లా. ఆలోచనకి ఎట్ట సరిపోద్దండి? ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు మన ఓసన్న అమెరికాలో ఉంది అంటేనే అయిపోయా. ఆలోచించు, ఇంకెంత దూరం ఉండి ఆలోచిస్తే అయిపోద్ది. ఆలోచన అనేది చాలా పెద్దది అనమాట, చాలా విశాలమైన, చాలా ప్రపంచం ఇది. దీని నీళ్లు యేసు ప్రభు తప్పితే ఈ నీళ్లు ఎక్కడ దొరకవు. ఈ నీళ్లు సముద్రంలో నీళ్లు తాగినా పొట్ట పగిలి చేస్తారేమో, కానీ ఆ ఆత్మకి దప్పిక తీరాలంటే యేసు ప్రభు దగ్గరకు వస్తేనే, అంటే యేసయ్య దగ్గరకు వస్తేనే మన దప్పిక తీరుద్ది. యేసయ్యే మనకు దాహమై ఉన్నాడు. అందుకని ఆత్మ కొరకు దీనులైన వారిని ఆయన విడనాడడు. ఆత్మ కొరకు దీనులై ఉండాలి, శరీరం కోసం కాదు. శరీరానికి ఏం పెడదామా, దీనికి ఏం చూడదామా, దీన్ని ఎటు తిప్పుదామా, ఎందుకు ఇది నమ్మకం లేనిదైతే, ఇది కొద్ది కాలం ఏముండేదైతే ఇది వేస్ట్ అయితే దీంతో నీకేం పని? అసలు ఏమన్నా నీకు మైండ్ పని చేయట్లేదా? మైండ్ పని చేయాలంటే నువ్వు ఇక్కడికి రావాలి, ఇక్కడికి మాటలు వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. లైవ్లో వింటున్నారని చెబుతున్నా, మీ గురించి ఏం కాదు. దేవునికి స్తోత్రం. అందరూ వింటారని, తెలుసుకుంటారని, జాగ్రత్త పడతారని. మీరు అనుకోని లేనిపోయింది రాళ్ళు లేచారు, మీరు మంచోళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే లైవ్లో వినేవాళ్ళు కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, తెలుసుకుంటారని తెలియపరుస్తున్నా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మ కొరకు దీనులైన వారిని ఆయన విడనాడుడు. ఆత్మదాహం ఉండాలి. యేసు ప్రభు ఆయన అంటున్నాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు.
ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు నా బిడ్డలు అంటున్నారు. ఆత్మ నీళ్లు ఎప్పుడు దొరుకుతాయి అంటే శనివారం సాయంత్రం కూడికలోనే ఆ నీళ్లు దొరుకుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. శనివారం సాయంత్రం కూడికలోనే నీళ్లు దొరికేది నీకు. ఆదివారం నువ్వు దేవుణ్ణి ఆరాధించి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలతో ఆ వారం అంతా జీవించటానికి ఆదివారం నీకు కాలుకి ఎదురు రాయి తగలకుండా, నీకు తలనొప్పి రాకుండా, ఒళ్ళు నొప్పులు రాకుండా, నీకు మంచిగా చూడటానికి. నువ్వు ఆత్మ కోడికే రాకుండా, నువ్వు పరిశుద్ధాత్మ నీళ్ళే దాక్కుండా ఉంటే నువ్వు ఇంకెక్కడ, నీకు దేవుడికి సంబంధం లేకుండా అసలు విశ్వాసి కాదు. వాస్తవంగా చెప్పాలంటే విశ్వాసి కాదు. నేను నిజం చెప్తున్నా దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన వాటికి చెప్తున్నా, ఇక నేను చేసేది ఏమి లేదు. నువ్వు విశ్వాసి కాదు, నీకేం తెలియట్లేదంటేనేమో నీకు తెలుసా అంటవాయా. ఎందుకంటే నీ లెక్కది. నువ్వు ఎవరి మాట వినే వ్యక్తివి కాదు. నీ మాటే ఎక్కువ, నీ మాటే వినాలి ఎవరైనా సరే. అంతేగాని నువ్వు ఎవరి మాట వినవు కానుకే నీ బ్రతుకు అట్టుంది. దేవునికి స్తోత్రంగా ఇంటే నీ బ్రతుకు మారుద్ది. ఈ వాక్యం నేను దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలు ఆత్మ కొరకు దీనులై ఉండాలి. ఆత్మ కొరకు ఎవరైతే దీనులై ఉంటారో వారిని యేసయ్య విడనాడడు. మీకు 3 మాటల్లో 3 విషయాలు చెప్పుకొస్తాను. ఈ 3 విషయాల్లో కూడా ఏదో ఒక విషయం నీ జీవితంలో అలా నేనున్నానన్న నమ్మకం నీకుంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు విడనాడడు. ఆయన జనులుగా ఉండాలి మొట్టమొదటిది. రెండవది ఆత్మ కొరకు దీనులై ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. మా సొంత అమ్మ, అయ్యా మరి నేను బాప్టిజం తీసుకున్నాను అయ్యా, నేను పరలోకానికి వస్తానంటవా అన్నది. వస్తువులే కానీ నూతన యెరూషలేములోకి మాత్రం నువ్వు రావని చెప్పానన్న. ఎందుకని అయ్యా అన్నది. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేదు కనుక అన్నా. పరిశుద్ధాత్మ అభిషేకం రావట్లేదు అయ్యా. ఎందుకు వచ్చింది? పొద్దుగుగులు పని ఎక్కువ చేస్తుంటవి, సాయంత్రం వచ్చావు నిద్రపోతుంటే ఒళ్ళు పులిసిపోతున్నాయి. రెస్ట్ తీసుకోవద్దు. శనివారం పనికి పోవచ్చా? పనికి పోకుండా ఉండి బాగా హుషారుగా ఉండి బాగా రెస్ట్ తీసుకొని నిద్రపోయి మంచి ఫ్రెష్గా ఉండి మందిరానికి వచ్చి బాగా ఆరాధన చేసి దేవుని ఆత్మతో నువ్వేం పొందుకోవా? ఎప్పుడు చూసినా డబ్బు రందాయా, అందుకే నీకు పరలోకంలో నీకు మంచి స్థానం లేదని చెప్పానన్న. ఇక ఏమనుకుందో రెండో రోజు నుంచి ఇక రెండో వారం నుంచి ఇక పనికి పోవట్లా. పనికి వెళ్లకుండా వచ్చి ముందుగానే వచ్చి ఎదరే నిలబడి బాగా ఏమన్నా కానీ అని చెప్పి పాపం చేతులు బాదుకొని అటుకొట్టుకొని అని చెప్పని ఇక ఎమ్మటే పరిశుద్ధాత్మ వచ్చేసింది. దేవునికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ పొందుకుంది సంపూర్ణంగా. ఇంకా అట్ట అలవాటు అయిపోయింది. ఇప్పుడు నయ్యా అన్నది. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఎక్కడ ఉంటానో నువ్వు కూడా ఎక్కడ ఉంటావు అని అన్న. అమ్మయ్యా అని చెప్పాను. మరి మన కుటుంబంలో కొడుకు ఒక చోట, తల్లి ఒక చోట, మరి చీలిపోతే ఎంత బాధగా ఉంటుంది. ఈ లోకంలో మనమంతా పుట్టిం గనక, మనమంతా ఒక ఊరోళ్ళం గనక, ఒక ప్రాంతం వాళ్ళం గనక, రేపు పరలోకంలో కూడా మనమంతా ఒక చోట ఉండాలి. నూతన యెరూషలేములో అడుగు పెట్టాలి. నూతన సీయోనులో అడుగు పెట్టకపోయినా నూతన యెరూషలేములో అడుగు పెడితే చాలు, యేసయ్యను చూసుకోగలుగుతాం, యేసయ్యలాగా ఉంటాం అన్నమాట. నూతన యెరూషలేములో అడుగు పెట్టాలంటే నువ్వు పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో నువ్వు ఖచ్చితంగా కనబడాలి. కనబడటమే కాదు, ఆత్మ కొరకు నువ్వు కనిపెట్టాలి. ఆత్మతో నువ్వు నింపబడాలి. ఆత్మతో నింపబడితేనే. ఈ మాటలు తెలిసి తెలియనటువంటి పాస్టర్లు ఏమంటారు తెలుసా? ఎందుకు నింపబడాలంట? పరిశుద్ధాత్మతో నింపబడితే నేనంట పరలోకం. బైబిల్ అట్టుందా? మారు మనసు నిమిత్తం బాప్తీసం తీసుకుంటే నీకు పరలోకమేనని చెప్తే, మారు మనసు నిమిత్తం బాప్తీసం తర్వాత నీ వెనకొచ్చేవాడు అందును విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ పొందుకోమని మళ్ళీ బైబిల్లో ఉందిగా. మరి అది 2వ మెట్టు కదా. 3వ మెట్టు ఏర్పాటు జీవితం కదా. తర్వాత దైవిక స్వస్థానికి ఏర్పాటు జీవితం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ లేకుండా ఏమి లేకుండా నేను బాప్తీసం తీసుకున్నాను, ఇక పరలోకం పోయినట్టే. సంగమం మీకు సరిపోద్ది. వాళ్ళ మాటలు వినబాకండి. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళ మాటలు, మంచి మార్గంలో పోయే వాళ్ళ మాటలు వినవద్దు. మా మాటలే వినండి. మాలాగా సినిమా యాక్టర్లాగా స్టైల్ పడండి. రంగురంగులు వేసుకొని తల్లకి వంటి నిండా రకరకాల సూటు బూట్లు వేసుకొని తిరగండి మీ ఇష్టం వచ్చినట్టు. ఆ షాపింగ్లో దొరికే డ్రెస్సులన్నీ కొనుక్కొచ్చుకొని మీరు కూడా ఆ బజార్లో తిరిగే వాళ్ళు తిరగండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలా ఉండండి అని చెప్పని వాళ్ళు చెబుతారు.
చెప్పి మనం కూడా పరలోకానికి పోతాం. మనల్నేమో మన వాక్యం మంచిది కాదంట, పరిశుద్ధాత్మ అంట నింపుదల ఉండకూడదంట. బైబిల్ మొత్తం పరిశుద్ధాత్మ అభిషేకం. యేసు ప్రభు 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళ మీద ఊది ఆత్మ పొందుకోమని యేసు ప్రభు చెబితే ఆత్మ పొందుకోమని ఉందా, ఎవడుందా అనేవాడు ఎవడు? వీడొక క్రీస్తు, అంత్యక్రీస్తు, సాతాను క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మ కొరకు దీనులు కావాలి. మీకు బాగా రోషం తెచ్చుకోండి. మీరు రోషం తెచ్చుకొని మీ వాటికే రావటం కాదు, స్వార్థపరులు. మీరు స్వార్థపరులు పరలోకానికి పోరు తెలుసా? మీ ఇంటి పక్క వాళ్ళని, మీ బంధువులని, నీ ఇంట్లో వాళ్ళని లాక్కొని రావాలి. చదువుకి ఎలా పంపిస్తున్నావు, చదువు కొరకు ఉద్యోగం వచ్చిందని ఎంత పెందలకాలు లేచి టైం ప్రకారం లేచి వాళ్ళని బట్టలు వేసి ఎట్లా పంపిస్తావు స్కూల్కి, అంత కసితో ఇది శాశ్వతమైనదని చెప్పి నీ బిడ్డలంతా బాగుండాలని చెప్పని నువ్వు వాళ్ళని తీసుకొని రావాలి. నీ కుటుంబాన్ని తీసుకురావాలి, ఆత్మకూడిక తీసుకురావాలి. ఆత్మకూడికలో ఆరాధన ఉంటుంది, పరిశుద్ధాత్మ పొందుకుంటారు, అభిషేకం పొందుకొని ఆత్మతో నింపబడి అద్భుత రీతిలో నీ బిడ్డలు ప్రభు ఎదుట నిలబడి ప్రభు బిడ్డలైపోతారు. అప్పుడు నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఇంకా ఆయన విడనాడడం. నువ్వు కనపడితే సుఖం ఏముంది? నన్ను చూడు, నా సోకు చూడు అన్నట్టుగా దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతే కదండి. కుటుంబం అంతా కనపడాలి లేదా? అదేమంటే ఆదివారం వస్తాంలేండి. ఆదివారం దేనికి వచ్చి ఆ రోజు మంచిగా కాసేపు ఆరాధన చేస్తారు, ఇక మంచిగా వాక్యం చెబుతారు, బ్రహ్మాండంగా ఏంటో అయిపోయింది. శుద్ధీకరణ లేకుండా, పరిశుద్ధత లేకుండా, కాళ్ళు చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నావు, నువ్వు తింటలేదు కదా. అట్లాగనే ఈరోజు ఈ యొక్క కనిపెట్టు కూడికి వచ్చినప్పుడు నువ్వు, నీ బిడ్డలు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి మీలో ఉన్నటువంటి దయ్యాలు పోయి పరిశుద్ధంగా ఈ రాత్రి అంతా ప్రభుతో గడుపుకుంటూ ఇంట్లో బిడ్డల్ని తెల్లారి తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టుకొని మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని మంచి మార్గంలో నడుచుకుంటూ ఆయన జనులుగా మనం ఉండాలి. ఆయన జనులుగా మనం ఉంటే మనల్ని విడనాడడు కదా. ఆత్మ పొందుకుంటే ఆత్మ కొరకు దీనులైన వారిని విడనాడడు కదా. ఇట్లా మంచి మార్గంలో నడుచుకోమని సేవకులు చెబుతుంటే ఈ చెవుని వింటారు, ఈ చెవుని వదులుతారు. ఆ మెట్టులు దిగటం ఆలస్యం. అరే నేను ప్రార్థనకి వెళ్ళి వచ్చాను, మరి నువ్వు రాలేదు, ఏం చేసిరు ఇక్కడ, ఏం పని చేసిరా, ఏం చేయకపోతే ఎట్లా? పని అన్నా చేయాలి. పని చేయమని ఎవరు చెప్పారు? ప్రార్థనకే రావాలి. మళ్ళీ ఇదంతా మర్చిపోయి వాడితో తగ్గు పెట్టుకుంటూ మళ్ళీ మర్చిపోతారు. ఇట్లా చేసుకోబాకండి దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు దేవుళ్ళు బలవంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పాపం లేని వారిగా ఉండాలి, కోపం లేని వారిగా ఉండాలి, దేవునికి నచ్చిన బిడ్డలుగా నడుచుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆత్మ కొరకు దీనులైన వారిని నేను విడనాడను. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 5:3. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట, ఇదిగో ఈ యొక్క నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి వాడు ఎంత వ్యాధి గలవాడైనను బాగుపడును. హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా బాగుపడతారు. వాళ్ళ రోగాలు పోతాయి, వాళ్ళ అలవాట్లు పోతాయి, వాళ్ళ క్రియలు మారుతాయి, వాళ్ళ పద్ధతులు మారుతాయి. వాళ్ళు అద్భుతంగా మార్పు చెందుతారు. ఆత్మ కొరకు దీనులైన వారు. అలా అయినప్పుడు వాళ్ళు దేవుని బిడ్డలుగా దేవుడే చేసుకుంటున్నావు. అప్పుడు దేవుని బిడ్డలైనప్పుడు వారిని ఇంకా విడనాడడు దేవుడు. అదేండి, దాని మాటకి అర్థం తెలుసుకోవాలి. ఎలాంటి వ్యాధి గలవాడైనా సరే, ఎలాంటి కోపిస్తైనా సరే, ఎంత వ్యభిచారైనా సరే, ఎంత దొంగ అయినా సరే, ఎంత నరహంతకుడైనా సరే, ఎలాంటి ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలతో కూడినటువంటి వ్యాధులైనా సరే, ఆత్మ సంబంధంగా అలవాట్లకి వాటి నుంచి విడిపించబడలేనటువంటి ఎంత చాండాలం, చెత్త జదారం కూడా ఈ యొక్క నీళ్లలో దిగితే వెంటనే వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడునని దేవుని వాక్యం చెలవిస్తుంది. ఎలాంటి వాళ్ళైనా మారిపోతున్నారు, మార్పు చెందుతున్నారు. కుటుంబాలుగా మార్పు చెంది మంచి మార్గంలో తెల్లగా తేటగా. మీరు అనుకుంటారు కదా, ఆనాటి కాలంలో మోసే కాలంలో ఆయన ప్రార్థన చేస్తే సముద్రాలు 2 పాయలుగా చీలినాయండి. అలాంటి దైవజనుడు ఎవరైనా ఉండారా అని అంటారు. అంటలేదండి.
మోసే టైంలో అంటే సముద్రమే చీలిందంట ప్రార్థన చేస్తే. ప్రభు అయిన యేసుక్రీస్తు కాలంలో సముద్రం మీద నడిపించుండు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలం, కృపాకాలం. ఈ పరిశుద్ధాత్మ కాలం అనగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు సముద్రాలు చీలవటం లేదు, సముద్రాల మీద నడిపించటం లేదు. ఆయన మనలోనే నడుస్తున్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనలోనే నడుస్తున్నాడు. ఇక అవన్నీ వదిలేశాడు. అది అక్షరానుసారమైనది. అది ప్రజలు చూసి ఆహా ఓహో ఎంత అద్భుతం, ఎంత మహా గొప్ప ఓ అని చెప్పని, ఇలాంటి అద్భుతాలు ఎప్పుడు చూడలేదని ప్రజలు ఊరికే తెలుసుకొని చెప్పుకునే అద్భుతం అది చూశారు కానీ తర్వాత వాళ్ళు మారు మనసు పొందలా. ఇది చేశారు కానీ మారు మనసు పొందలా. అందుకని ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన తండ్రి కాలంలో ఆ విధంగా చూపించాడు, ఆయన కాలంలో అలా చూపించాడు. మరలా ఆత్మకాలం అనగా ఇప్పుడు మరలా ఆయన ఆత్మతో ఉండి ప్రజల్లో ఆయన నడుస్తూ ఉన్నాడు. ప్రజల్లో నడవటం అంటే ఆత్మ కలిగినటువంటి సంఘానికి వచ్చినప్పుడు, ఈ యొక్క పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికి వచ్చినప్పుడు, ఆత్మ కొరకు దీనులైనప్పుడు, అప్పుడు దేవుడు వారిని విడనాడని దేవుడైనప్పుడు నీకు సంతోషం, సమాధానం, ఆరోగ్యం అన్ని విధాలుగా నీకున్నటువంటి ప్రతి వ్యాధి యేసు నామములు వెళ్ళిపోద్ది. ప్రతి రోగం, ప్రతి సమస్య, ప్రతి బాధ, అది ఏదైనా సరిపోవాలంటే నువ్వేం చేయాలంటే ఆత్మ కొరకు కనిపెట్టాలి. ఆత్మ లేకపోతే నీకు నాకు పాలు పంపులు లేవు బిడ్డ. నువ్వెవరో నేనెవరినో నీకు నాకు సంబంధం లేదు. నీకు నాకు సంబంధం కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఆత్మ కొరకు కనిపెట్టుకోవాలి, రావాలి. లైవ్లో చూస్తున్నావు లేండి, చెల్లుల్లో చూస్తున్నావు లేండి, ఇటు పెట్టుకొని ఎట్ట తిప్పి లైక్ కూడా కొట్టివ్వండి అంటే కాదు. నీ లైక్ లేవుడు కావాలా, దేవునికి స్తోత్రం కలుగును కాదు. అక్కడ ఉంటే నీకే వచ్చింది, ఇక్కడికి వస్తే ఎదురుగుంటే నీకు భయం కలిగి, జాగ్రత్త కలిగి, మారు మనసు పొంది మంచి మార్గంలో ఉండి ఆత్మ పొందుకుంటావు. దేవుడు నిన్ను దర్శిస్తారు, నీలోనికి ఆయన వస్తారు, నీలో ఉన్నటువంటి దెయ్యాలను పక్కకు తోలేస్తారు. అప్పుడు ఆయన నీలోకి వస్తే అప్పుడు నువ్వు దేవుని బిడ్డలా ఉంటావు అన్నమాట. దేవుడు ఎట్టుంటాడో అలా ఉన్నోళ్లే దేవుని బిడ్డలు, తెలుసో లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో అట్టివారై ఉంటేనే రేపు ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యంలో మనం ఉంటాం. ఇది దేవుని వాక్యం. వాక్యం అలాగనే చెప్తారులేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఒకటి, మనం ఒకటి కాదు. ఆ వాక్యానుసారంగా నడుచుకుంటేనే మనకి మోక్షం ఉంది, పరలోకం ఉంది, పరలోకపు మహిమ ఉంది, అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి సంగతులను నువ్వు చూడగలుగుతూ, ఎప్పుడు విననటువంటి సంగతులను నువ్వు వినగలుగుతూ, మాట్లాడలేని వాడు మాట్లాడుతున్నాడంటే ఈ నీళ్లు త్రాగబట్టే. మాటలు లేని వాడికి మాటలు ఇస్తుండు దేవుడు, చూడలేని వాడికి చూపునిస్తుండు, నడవలేని వాడికి నడకనిస్తుండు. పాపంలో మునిగిపోయి లోకానుసారంగా కొట్టుకొని పోతున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన తీసుకొని వచ్చి ఆయన మార్గంలో నడిచేటట్లు చేస్తుందన్నమాట. ఆయన రాజ్యానికి వారసులు కావాలని, ఆయన బిడ్డలుగా ముద్రించబడాలని, అప్పుడు ఆయన సంతోషించాలని, అప్పుడు ఆయన బిడ్డలు ఆయన ఇంకా విడనాడకుండా ఆయన కాపాడుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నువ్వేం చేయాలి? ఈ లోకంలో ఏది కూడా నమ్మకం లేదు, ఏదైనా నన్ను విడనాడుద్ది వేస్ట్ అని చెప్పని అన్నిటికీ గుడ్ బై చెప్పాలి. చెప్పండి ఎలా? ఒకరికొకరు చేతులు పట్టుకొని ఈ లోకానికి నాకు గుడ్ బై. ప్రభుతోనే ప్రభు బిడ్డగా నేను ఉంటాను. మనం ప్రభు బిడ్డలం. మనం ఇప్పుడు ఎవరమే? దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలం గనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విధాలుగా, అన్నిట్లో చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటూ, భద్రం చేసుకుంటూ, మన బిడ్డలను కూడా మనం భద్రం చేసుకుంటూ, కాపాడుకుంటూ ఈ లోకంలో మంచి మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. వెళ్ళిపోతున్నప్పుడు ఆ పోతున్నటువంటి వారిని చూసిన వాళ్ళు ఎంతో సంతోషించి, ఆనందించి, ఈ బాట బాగుందిరా, ఈ బాటలో ముళ్ళు లేవురా, ఈ బాటలో ఎలాంటి తేళ్లు లేవురా, ఈ బాటలో ఎలాంటి పాములు లేవురా, ఈ బాటలో ఎలాంటి ఏది కూడా మనకు లేదు, భలే బాగుంది ఈ దారి, ఈ దారిని మనం నడుద్దాం. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఈ దారినే నడవాలి, మంచి బాటను నడవాలి, మంచి బాటగా మనం ఉండాలి. తోమా అన్నాడంట, ప్రభువా నీ రాజ్యానికి రావటానికి దారేటయ్యా అన్నాడంట. నీ రాజ్యానికి రావటానికి దారేటయ్యా, ఎటు రావాలనయ్యా అన్నాడంట. దారి ఎటు ఉంటుంది? ఏమన్నా ఇటు విజయవాడకి వెళ్ళి ఉంటుందా, ఇటు వైజాగ్కి వెళ్ళి ఉంటుందా, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళి ఉంటుందా, ఇక ఎటేటో ఊర్లు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నలుదిక్కులు ఎటు ఉంటుంది దారి?
ఎటయ్యా దారి అంటుండు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన మాట్లాడాడు. నేనే మార్గం అనడు అంటే ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనల్ని మనం చేసుకోవటమే పరలోక రాజ్యానికి దారి. ఇక అంతకు మించి దారి ఏం లేదు. అలా చేసుకుని అంతబయటికి ఇక దేవుడే నిన్ను పరలోకంలో నీకు మళ్ళీ తెలియపరుస్తుడు. ఆ మహిమ గల దేహాన్ని వేసుకొని రేపు పరలోక రాజ్యంలో, ఆయన రాజ్యంలో అద్భుతంగా, ఆశ్చర్యంగా, సంతోషంగా ఆయనతో మనం ఉంటాం. ఈ మట్టిలో ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు, మనం చీమలకి వెళ్ళి చూసినప్పుడు, పురుగులకి వెళ్ళి చూసినప్పుడు, కొన్ని జంతువులకి వెళ్ళి చూసినప్పుడు, ఆయన నడుస్తుంటే ఎటుపోతున్నాయి వాటి ఆలోచన వాటికి తెలుసు కదా. రేపు మనల్ని ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు చూసినప్పుడు కూడా మనకు కూడా అలా అనిపించుద్ది. మట్టిలో బొమ్మలం. ఈ మట్టిలోకి వచ్చి మనం పరదేశులం. ఈ దేశం మంద కాదు, ఈ రాజ్యం మంద కాదు, ఈ లోకం మంద కాదు, ఈ శరీరం మంద కాదు, ఏది మంద కాదు. మందంటూ ఈ లోకంలో ఏమీ లేదు. ఏదైనా ఉన్నదంటే యేసయ్యలోనే ఉంది. ఆయనలో ఉన్నదని నువ్వు అది తెలుసుకోగలిగితే ఆయన బిడ్డగా నువ్వు ముద్రించబడి ఆయన జనులుగా అయిపోతారు. అప్పుడు ఆయన జనులను ఆయన విడనాడడం. మూడవది తన రాజ్యమును వెతుకు వారిని ఆయన విడనాడడం. తన రాజ్యాన్ని వెతకాలి. మొదటిది ఆయన జనులుగా ఉండాలి. రెండవది ఆత్మ కొరకు దీనులై ఉండాలి. మూడవది ఆయన రాజ్యమును వెతకాలి. అంటే దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఈ లోకంలో ఎక్కడెక్కడ ఏ దేశం ఉంది, ఏ ఊరు ఉంది, ఏది ఉందని చెప్పని ఎత్తుక్కుంటుంటే మళ్ళీ మన సమయం వేస్ట్ అవుతుంది. అంటే హోసన్న అంటే ఆయన దేవుని పని నిమిత్తం ప్రజల్ని దేవుని వైపు మలపటం కోసం వెళ్తూ ఉండడం. ఆయన వెళ్ళేది ఆయన రాజ్యాన్ని వెతికి అనేకులకి ఆ దారులు చూపించడానికి వెళ్తుండం. మనం కూడా ఎతకూడదు. నేను కూడా పోతే బాగుండు, నువ్వు పోయి ఏం చేస్తావు, ఎందుకు నేను కూడా అమెరికా పోతే బాగుండు, నేను కూడా ఆస్ట్రేలియా కానీ ఎరుసలేం కానీ పోతే నువ్వు దేనికి, అక్కడ వాక్యం చెబుతావా లేకపోతే నీ వల్లే ఉన్నావు అక్కడ 2 రోజులు మారాలనా? ఏమీ లేదు కదా, దండగే కదా. డబ్బులు దండగా, సమయం వేస్ట్, అన్నీ వేస్ట్. నువ్వు ఆలోచించుకోవటం కూడా దండగే. ఆలోచించకూడదు. మనకి ఏ దేశాలు వద్దు, మనకు పరలోకం వీటన్నిటికంటే శాశ్వతమైంది మంచి రాజ్యం మన కోసం ఉందన్నమాట. ఆ రాజ్యం కోసం మనం ఎతకండి. చూడండి, రెఫరెన్స్ చూద్దాం. రెఫరెన్స్ చూసి కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 77వ అధ్యాయము 6-7 వచనం. కీర్తనల గ్రంథం పాడిన పాట 77వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం దాకా. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును, నేను ఉదయమున ధ్యానించుకొందును. దేవా నా ఆత్మ నీ తీర్పు చూడు, నా దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెదికెను. ప్రభువు నిత్యము విడనాడిన ఆయన ఇకెన్నడూ కటాక్షింపడా. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా పోదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, చూడు అక్కడ భక్తుడు ఎలా మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఆయన తీర్పు మార్గమును మనం వెతకాలంట. మన ఆలోచన, పడుకున్నా కానీ, లేచినా కానీ, ప్రయాణం చేస్తున్నా కానీ, ఎక్కడుండా మనం ఏ పని చేసినా కానీ మనం దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఉండాలి. మనం ఏ పని చేసినా పని చేస్తున్నాం కానీ ఈ కట్టె, ఈ శరీరం ఆ పని చేస్తుంటుంది అంతే. ఎందుకంటే దీన్ని బతికించుకోవటం కోసం అంతే. కానీ శాశ్వతంగా బ్రతకటం కోసం మన ఆత్మ ఆలోచన ఏం చేయాలంటే ఆయన తీర్పు మార్గాలను వెతుకుతూ కనిపెడుతూ ఉండాలి. అంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యాన్ని వెతికితే ఆయన విడనాడడు. ఆయన త్రోసివేయడు, ఆయన విడిచిపెట్టడు, ఆయన విడనాడడు. అందుకని ఆయన మార్గాలను మనం వెతకాలి. ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఆయన రాజ్యాన్ని ఎవరైతే వెతుకుతారో, ఆయన రాజ్యం కొరకు ఎవరైతే సిద్ధపడతారో, ఆ రాజ్యం కొరకు
జీవిస్తారో వారిని విడనాడనని చెప్పని దేవుడు మాట్లాడాడు. అప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నాం ఈరోజు? ఏమి తెలుసుకున్నాం? మొట్టమొదటిగా ఏం తెలుసుకున్నాం అంటే ఆయన జనులుగా ఉంటే ఆయన విడనాడడు అనేది ఒకటి తెలుసుకున్నాం. ఆయన జనులుగానే ఉండాలి, ఇంకెవ్వరి జనంగా మనం ఉండకూడదు. అస్సలు మరిచిపోయి కూడా పొరపాటున ఎవరి జనులు అయ్యా మేమంటే యెహోవా జనులం, యేసయ్య జనులం, యేసయ్య బిడ్డలం. వాళ్ళ జనులు మనం, ఆయన బిడ్డలు మనం. అలా ఉన్న వారిని ఆయన విడనాడు. రెండవది, ఆత్మ కొరకు దీనులైన వారిని ఆయన విడనాడు. అంటే ఆత్మ కొరకు దీనత్వం కలిగి ఉండాలి. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్య అని. అలాగనే బైబిల్లో రాయబడినటువంటి మాటల్లో కొన్ని చోట్ల ఏమని రాయబడుద్దంటే దీనత్వం గురించి రాయబడి ఉంటుంది. ఒక ఆయన అంటాడు కదా, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చి తిని, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చి తిని, నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చి తిని, నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా, నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా, నా ఆరాధ్య దైవము నీవని, నా బలశూరుడవు నీవని, దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చి తిని. దీనత్వం కలిగి ఉండాలి అంటే ఆత్మ కొరకు దీనత్వం. ఆత్మ కొరకు దీనులు కావాలి. పూర్తిగా అన్నింటిని మర్చిపోయి, ప్రభువా నీ ఆత్మ నాకు కావాలయ్యా, పరిపూర్ణమైన ఆత్మ కావాలయ్యా, అయ్యా ఆత్మతో నేను నింపబడాలి ప్రభువా, నీ ఆత్మ లేకపోతే నేను వ్యర్థుడనైపోతానయ్యా, వ్యర్థురాలునైపోతానయ్యా అన్న మనస్సు గుండెల్లో నుంచి రావాలి, లోతుల్లో నుంచి, మనస్సులో నుంచి రావాలి. ఆ మనస్సులో నుంచి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే దేవుడు నిన్ను, నీ యొక్క దీనత్వాన్ని చూస్తాడు. నీ దీనత్వాన్ని చూసినప్పుడు దేవుడు నిన్ను అలా హత్తుకుంటాడు అన్నమాట. అలా ఎప్పుడైతే నిన్ను హత్తుకుంటాడో, ఆయన అగ్ని అయి ఉన్న దేవుడు కదా, నీలో ఉన్నటువంటి పచ్చి కాలిపోతుంటుంది అన్నమాట. ఆ పచ్చి కాలిపోయినప్పుడు అప్పుడు నువ్వు వేడిమి కలిగి నువ్వు మంట మండుతూ ఉంటే, అప్పుడు నీలో నుంచి అగ్ని జ్వాలల వలె ఒక ఆత్మ ఘోష, ఆ ఆత్మతో నువ్వు అన్ని భాషలతో ఇక మాట్లాడటం సాగితే దేవుడు నీలో, ఆయనలో నువ్వు, ఆయనతో నువ్వు నింపబడి ఉంటావు. అప్పుడు అన్ని భాషలు నీలో నుంచి వస్తాయి. ఆత్మ కొరకు దీనులై ఉండాలి. శరీరంలో ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు మనల్ని తాకడం. మన ఆలోచన అంతా ఆత్మీయతలోనే ఉండాలి. మన ఆలోచన అంతా మనల్ని మనం సరి చేసుకోవాలన్న మనసే ఉండాలి. పక్క వాళ్ళ గురించి, అటు వాళ్ళ గురించి, ఇటు వాళ్ళ గురించి మనం అసలు ఆలోచించకూడదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అగ్నిని వెనక రావాలి. అగ్ని జ్వాలలతో నువ్వు రగులుకోవాలి. నువ్వు ఒక మంట మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని ప్రజలంట ఒక మంట, వాళ్ళు ఒక అగ్ని అంట. ఆయన అగ్ని అయి ఉన్న దేవుడు, మనం కూడా అగ్ని జ్వాలలై ఉండాలి. మంట మండుతూ ఉండాలి. అడవిలో ఉన్న వాళ్ళు
అడవిలో ఉన్నటువంటి నక్సలైటు చెప్పని గన్ను చూపించినట్టు ఆ దేశముడు ఈ దేశం వెనక, ఈ దేశముడు ఆ దేశం వెనక గన్ను చూపించి వాళ్ళు కనుక ఎంత స్టాండర్డ్గా ప్రాణాలు పోతాయో అన్నంత కసి వాళ్ళలో ఎలా ఉంటుందో మనం దేవుళ్ళో కూడా అంత కసి మనలో ఉండాలి. ఈ లోక అలవాట్ల మీద మనకి ఉండకూడదు. ఆ లోక అలవాట్లు ఏం చేస్తాయంటే మనల్ని పడగొడతాయి. పడగొట్టినప్పుడు నువ్వు చచ్చిపోతావు. ఇక నువ్వు దేనికి పనికిరావు. తీసిపోయి వందే మాత్రం అని చెప్పని విసిరేసినట్టు ఇక నీ బాడీని తీసిపోయి అక్కడ కూర్తారు. అంతేగా ఇది కూడా అంతే, భక్తిలో కూడా. స్తోత్రం కలుగునుగా. ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఆయన రాజ్యం మనం వెతికితే దేవుడు ఆయన రాజ్యం వెతుకు వారిని ఆయన విడనాడడం. ఆయన రాజ్యం వెతకటం అంటే మీకు చెప్పాను, ఎక్కడున్నా సరే నువ్వు ఆయన్ని కలిగి ఉండు. ఆయన రాజ్యం ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో అన్నీ నీకు బయలుపరుస్తుడు. మొదట నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే ఆ ఆత్మ నీకు అన్ని దారులు తెలియపరుస్తుడు. ప్రార్థన చేయటం మనకు రాదు, వాక్యం చదవటం కూడా మనకి పెద్దగా తెలియదు, దేవుణ్ణి తెలుసుకోవటం మనకు అర్థం కాదులే. కానీ ఆత్మ పొందుకోండి. ఎంత జ్ఞానం లేని వారికైనా ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. చదువు లేని వారికి కూడా ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఏవి చదువు లేనటువంటి పామరులను తీసుకొచ్చి ఆయన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వారి ద్వారా ఆయన రాపించుకున్నాడు. ఆయన ముద్ర వేసుకున్నాడు. వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఆలోచించే ఆలోచన వాళ్ళది కాదు. దేవుని ఆలోచన వారిలో నుంచి పని చేస్తుంది. అంటే వాళ్ళు దేవునికి పూర్తిగా అంకితం అయిపోయారు. అలాగనే మనం కూడా అంకితం కావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీదకి రావాలి. ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినమనాడు అందరూ ఒక చోట కూడారు. అందరూ పండుగ చేసుకుంటున్నారు. అందరినీ ఈ 120 మందిని అంటరాని వారిగా నెట్టివేసి ఊరు వెలపట పెట్టారు. బావిలో నీళ్లు తాగనివ్వరు, కొట్లో సరుకులు వాళ్ళకెవ్వరు, ఏది కూడా వాళ్ళకి లేదు. ఆకలితో అలమటిస్తూ ఎన్నో రోజుల మించి తపస్సు పట్టి ఆ చెట్ల కోసుకొని కాయలు కోసుకొని తిని బ్రతికి మంచినీళ్ళు ఎక్కడో అడవుల్లో మన అడవి జంతువులు కనుక ఎలా తాగుతాయో అలా తాక్కుంటూ మళ్ళీ ఒక చోటకి అందరూ వచ్చారు, చర్మాలు కప్పుకొని. వాళ్ళంతా 120 మంది ఒక మేడలోకి వచ్చి అయ్యా యేసయ్యా అని చెప్పని వాళ్ళంతా ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారిగా వారి మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన దిగి వచ్చిండు. ఆయన దిగి వచ్చిన తర్వాత అప్పుడు వారు వెళుతున్న ప్రతి చోట అద్భుతాలు జరిగినాయి, కార్యాలు జరిగినాయి, వారి కుటుంబాలు బాగున్నాయి, ఎంతో అద్భుతాలు జరిగినాయి. అలా ఉండాలంటే 3 విషయాలు చెప్పాను. ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటిది ఏం చెప్పాను? సర్వకాలం ఆయన విడనాడడు, అది మూలవాక్యం. మొట్టమొదటిది తన జనులుగా ఉన్నటువంటి వారిని ఆయన విడనాడడు. రెండవది ఆత్మ కొరకు దీనులైనటువంటి వారిని ఆయన విడనాడడు. మూడవది తన రాజ్యమును వెతుకు వారిని ఆయన విడనాడడు. దేవుడిని ఇట్టి మాటలు మన హృదయాల్లో ఉంచి ఈ రాత్రి అంతా ఈ మాటల ద్వారా ప్రభువులో ఉండి కనిపెట్టి రేపు పునరుద్ధానపు ఆదివారానికి మీరు ఇంకా అనేక మందిని తీసుకొని రావాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. అందరూ మోకాళ్ళ వెనక రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, బిడ్డలకి కావాల్సిన విషయాలు మీరు తెలియపరిచారు అయ్యా. నీ జనులుగా ఉంటే విడనాడనన్నావు. ఇదిగో ఆత్మ కొరకు దీనులైన వారిని విడనాడనన్నావు. నీ రాజ్యమును వెతుకు వారిని విడనాడనన్నావు. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ గట్టిగా మనసు విప్పి రోషం కలిగి మోకాళ్ళ మీదకు వచ్చి దేవుని మహిమతో నింపబడి వెళ్ళండి. స్తోత్రం 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 స్తోత్రం.
హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం. ఈ లోకములో ఏది మనకి నమ్మకమైనది ఏదీ లేదు. ఈ లోకం మనల్ని విడనాడుద్ది, మన భర్త విడనాడుతాడు, మన భార్య విడనాడుద్ది, మన బిడ్డలు విడనాడుతారు. ఇదిగో తల్లి బిడ్డను విడనాడే రోజులు దగ్గరకు వచ్చాయి. ఇదిగో బిడ్డలు తల్లులు విడిచే రోజులు దగ్గరకు వచ్చాయి. ఇదిగో ఇది చివరి కాలంలో ఉన్నాము. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆత్మ కొరకు దీనులైన వారిని ఇదిగో నేను విడవనన్నాడు. స్తోత్రం 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 స్తోత్రమయ్యో, మీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు, ఆత్మ కొరకు దీనులైనటువంటి వారిని నేను విడనాడనన్నావు తండ్రి, మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభు, నీ రాజ్యము వెతుకు వారిని నేను విడనాడనన్నావు. ఇదిగో నీ జనులుగా ఉండాలన్నావు. ఈ లోక సంబంధమైన శాపము నుంచి, ఈ లోక సంబంధమైన పాపము నుంచి, ఈ లోక సంబంధమైన అజ్ఞానము నుంచి తొలగించండి తండ్రి, మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎందరో ప్రభు నీ సన్నిధికి రాలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు. వారికి నడకనివ్వు ప్రభు. వారు ఎక్కడున్నారో ప్రభు, ఈ మాటలు ఇట్టున్నటువంటి వారిని తాకండి ప్రభు, స్వస్థపరచండి ప్రభు, వారిని కూడా నడిపించండి తండ్రి, వారికి శక్తినివ్వండి ప్రభు. ఇదిగో కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, నీ కృపతో నింపమని ప్రభా, ఇన్నటువంటి ప్రతి మాటను బట్టి ప్రభా, బిడ్డలునైనా తండ్రి నీ బిడ్డలుగా ఆదరించబడటానికి సహాయం చేయి, నీ ఆత్మతో నింపబడటానికి సహాయం చేయి ప్రభా. నీ రాజ్యాన్ని వెతికే వారిగా నీ కృప చూపు, కనికరించు. ఇదిగో తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పుడే కనికరించమని, ఇదిగో కనికరించు 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 కనికరించు. ఇదిగో దేవుడు నీ మీదకి వస్తున్నాడు, ఆయన నిన్ను ముడుతున్నాడు, నీలో ఉండేటువంటి అజ్ఞానం తొలగిస్తున్నాడు. ఆయన ఇప్పుడే నిన్ను తాగుతూ ఉన్నాడు, ఆయన యొక్క వెలుగు నీ మీదకి వస్తూ ఉంది. తండ్రి మీకు స్తోత్రములు, యేసయ్యా మీకు స్తోత్రములు. కృప కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు. నీ బిడ్డలు తాకినందుకు మీకు స్తోత్రములు, నీ బిడ్డలు అభిషేకించినందుకు మీకు స్తోత్రములు, నీ బిడ్డల మీదకి వచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. నా దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు, నా దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు, ఆయన ఇష్టపడ్డాడు. ఆయన అగ్ని మహిమ నీ మీదకి వచ్చేసింది. పొందుకో, ఆత్మతో నిండిపో. బలమైన ఆత్మ, శక్తి కలిగిన ఆత్మ, కృప కలిగిన ఆత్మ, కృపతో నింపబడు, కృపతో నింపబడు, కృపతో నింపబడు. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా ప్రభా, ఈ సమయంలో ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు తాకి ముట్టినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపి, ఈ లైవ్లో చూస్తున్నటువంటి ప్రతి వారిని కూడా మీ కృపతో నింపండి, బలపరచండి. నీ సన్నిధి వారికి కూడా తోడుగా ఉంచమని, ఇదిగో ఈ కూడిక అంతటిని మీ చేతులకు అప్పగించాం. ఇంతవరకు జరిగించి మీరు మహిమ పొందినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కూడికను ప్రభా ఇక ముగిస్తూ ఉండగా కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించి నీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క దేవుని సన్నిధి సహవాసం మనకు సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఈ లైవ్లో చూస్తున్నటువంటి ప్రతి వారికి, ఇరుకున్నటువంటి ప్రతి సంఘానికి సదాకాలం ఆయన కృపతోడై ముందుకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవునికి స్తోత్రం.